నాకు నాకు ఈ పని ఇష్టం. నాకు మిమ్మల్ని చూసినా, ఎవరిని చూసినా బాగున్నారా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? నేనైనా చేయొచ్చా? అంతే ఉంటుంది ఆలోచన. అంతకంటే ఉండదు. సంతోషంగా లేకపోతే మటుకు అడుగుతా. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? నేనైనా చేయగలనా? నా పని అది. నా పని సమాజంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండడం. నేను చేయగలిసింది చేయడం. దీనికి డబ్బుకి సంబంధం లేదు. అది నేను బస్సులోనే వెళ్తానా? కారులోనే వెళ్తానా? ఎలా వెళ్తా అన్నది అప్పుడు వనరులు బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇదే ప్రకాషు బస్సుల్లో వెళ్ళేవాడు. బస్సు పాయింట్ టు పాయింట్ వెళ్ళాలంటే మీ ఇంటికొచ్చాననుకోండి, మీది నల్గొండలో ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. వాళ్ళకి అర్థమయ్యేది వీడి దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ పాయింట్‌కి కావాలంటే డబ్బులియ్యాలని. డబ్బులిచ్చి టికెట్ కొంటే నెక్స్ట్ పాయింట్‌కెళ్ళేవాడిని. ఇది మొదటి రోజుల్లో అలానే ఉండేది. నేను కేరళ ట్రిప్ వెళ్తే మా పిన్ని వాళ్ళము 2, 3 రోజులు చూసారు. ఏంట్రా నెక్స్ట్ ఎక్కడికి రా అని అడిగారు. అంటే చాలు అని చెప్పినట్టు అనుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి నేను తిరువనంతపురం నుంచి వేరే చోటుకి వెళ్తున్నా అని అన్నాను. బస్ టికెట్ తెచ్చిచ్చారు. వెళ్ళిపోయాను. అప్పుడు డబ్బులుండేవి కావు. పాయింట్ టు పాయింటే ఉండేది. చేసేప్పుడు మంచి పని చేసుకునేవాడిని. డబ్బులుండేవి కావు. కానీ మొహమాటం ఉండేది కాదు. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు మా వాళ్ళే. వెళ్ళేవాడిని. వాళ్ళు పెట్టినది తిని అక్కడున్న ఏంటి అసలు వ్యవస్థ అని అలా తిరుగుతూ ఉండేవాడిని నేను. అసలు సమాజంలో ఏం జరుగుతోంది. అప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో జూదం ఎక్కువ నడుస్తుంది. చెన్నైలో. సో, కేరళలో తాగుడు ఎక్కువ నడుస్తూ ఉండే. సో, ఎక్కడెక్కడ ఏం నడుస్తుందా అని అంటే మరి వెళ్తే గాని తెలీదు గదా! పొద్దున్నే 5:00, 7:00కి కేరళలో లిక్కర్ షాపుల దగ్గర లైన్‌గా నుంచొని ఉండేవారు. సో, ఆశ్చర్యమేసేది ఏంటి అన్నది. అలానే మన ఆంధ్రాలో ఒక ఊరికెళ్ళాను. అయితే అక్కడ పొద్దున్నే 7కి బస్సు దిగిన వెంటనే బార్ ఓపెన్ ఉంది. బార్ ఓపెన్ అంటే నన్నెవరో పికప్ చేసుకోవడానికి వచ్చారు. వస్తే నేనేం చేశానంటే అమలాపురంలో. బార్ ఓపెన్ ఉంది. బార్ ఓపెన్ ఉందంటే 7కి పొద్దున్న బార్ ఎవరొస్తారో చూద్దాము. వీళ్ళు నన్ను తీసుకెళ్ళి పికప్ అన్నాను. మీరు వెళ్ళిపోండి. నువ్వు ఉంటాను ఎవరొస్తారో చూస్తానంటే తాగి కూడా వస్తున్నాడు బయటికి. అంటే ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేసిందనమాట బారు. అప్పుడు అర్థమైంది ఇక్కడ వ్యవస్థ ఏంటి అన్నది. సో, అలాగా వెన్ యూ ట్రావెల్ యూ అండర్‌స్టాండ్. వెన్ యూ ట్రావెల్ యూ నో వాట్ టు బి డన్. సో, ఇది ట్రావెల్ ద్వారా జరిగిన వ్యవస్థ. అంటే ఇదంతా మాకు ఆలోచన సమాజంలో ఉండి విపత్తుల్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశాము.